వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకు చెందినటువంటి వర్ధనపేట అనే నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక ఫేమస్ అడ్వకేట్, నిజంగా యాజ్ ఏ అడ్వకేట్గా పేరు ప్రఖ్యాతలను సాధించుకున్నటువంటి అడ్వకేట్ నిమ్మాని శేఖర్ రావు గారు మనతోనే ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీలో కూడా గత 38 సంవత్సరాలుగా యాజ్ ఎ సీనియర్ లీడర్గా కొనసాగుతూ ఉన్నారు. ప్రజెంట్ స్టేట్ లెవెల్లో జనరల్ సెక్రటరీ అనే హోదాలో ఉన్నటువంటి పరిస్థితి, లీగల్ సెల్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే. సో ఇక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే గారి గెలుపు విషయంలో నిమ్మాని శేఖర్ రావు గారి హస్తం ప్రధానంగా ఉందని చెప్పేసి కొంత వినికిడి. ఎందుకంటే ఇక్కడ 5 ఎలక్షన్లలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి వీరు ప్రజెంట్ వీరి అనుభవాలు కావచ్చు, నాగరాజ్ గారి దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? ఎందుకంటే గెలుపు విషయంలో ప్రధాన హస్తం ఉంది. స్టేట్ లెవెల్లో ఎట్లాంటి నామినేట్ పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. ముందుగా మీకు బీవీఆర్ టీవీ యాజమాన్యం గారికి నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి రావడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, నేను విని వచ్చింది వాస్తవమేనా? మీ కరెంట్ ఎమ్మెల్యే గారు నాగరాజ్ గారి గెలుపు విషయంలో ప్రధాన హస్తం ఇదని చెప్పేసి కొంత వినికిడి, వాస్తవమా? వాస్తవమే, కానీ నాతో పాటు అనేక మంది కార్యకర్తల కృషి వలన ఈ గెలుపు సాధ్యమైంది. ఓకే, కానీ ఇక్కడ యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్గా మీకు ఇంత టైం కూడా దొరకదని చెప్పేసి కొంత వినికిడి ప్రజల్లో. అసలు మీకు బయట వెళ్ళే టైమే ఉండదంట. అట్లాంటి పొజిషన్లో మీరు బయటికి వెళ్ళి ఎలా ప్రచారం చేయగలిగిల్లు? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఎస్, నాకు సంబంధించి నా ఆఫీస్ కొలీగ్స్, నా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల రోజుల కాలానికి నన్ను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయమని కోరడం జరిగింది. నాకున్న కాంగ్రెస్ పార్టీ అభిమానం మేరకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా నేను కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక నెల రోజులు నా ప్రొఫెషన్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ అధికారంలో రావటానికి గాను నా వంతు కృషిగా నాకు ఉన్న అనుభవాన్ని పండించి నేను ఈ కార్యకర్తలు సహాయం సహకారాలతోనే వర్ధనపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలతోని మాకు ఎమ్మెల్యే గారు నాగరాజు గారిని మేము గెలిపించుకోవడం జరిగింది. ఓకే సార్, సూటిగా అడుగుతా ఉన్నాను, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారి దగ్గర మీరు పెట్టుకున్నటువంటి అర్జీ ఏంటిది? ఏం ఆశిస్తూ ఉన్నారు? ఈ క్వశ్చన్ ఆన్సర్ ప్రతి వ్యక్తి ఏదైనా ఆశించే పని చేస్తాడు అనుకుంటున్నారు, బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్గా నాకు 31 ఇయర్స్ స్టాండింగ్ ఉంది ఈ జిల్లా కోర్టులో. సో నాకు 2500 కేసులతోనే 5000 మంది క్లయింట్లతోనే నేను ప్రశాంతంగా ఉన్నాను. వారికి సేవలు అందిస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రజలందరికీ నేను సేవలు చేసిన వాడిగా భావిస్తున్నాను. ఒక సీనియర్ న్యాయవాదిగా నాకంటూ బాధ్యత ఉంటుంది, క్లయింట్స్ని ఎప్పుడు విస్మరించకూడదు. సో ఇలాంటి పరిస్థితులలో బాధ్యత గల పౌరునిగా, బాధ్యత గల సీనియర్ న్యాయవాదిగా నాకు ఉదయం నుండి సాయంకాలం నా అపాయింట్మెంట్స్ ఇచ్చి నా క్లయింట్స్కు సేవలు అందించడమే నా పూర్తి కాలానికి సరిపోని కాలమైంది. ఇది కాకుండా అదనంగా ప్రత్యక్ష రాజకీయాలకు రావటం కానీ నామినేటెడ్ పదవులు ఆశించడం అనేది నా నైజం కాదు. ఓకే సార్, మీ వృత్తి గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా. యాక్చువల్లీ మీ 31 ఇయర్స్ జర్నీ యాజ్ ఏ అడ్వకేట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ 1992-93 ఆ ప్రాంతం నుండి 2023 వరకు ఈ వరంగల్ జిల్లా కోర్టులో నేను అనేక కేసులను వాదించడం జరిగింది. సివిల్ అండ్ క్రిమినల్ కేసులను వాదించడం జరిగింది. ఇది అంతా జిల్లా ప్రజలందరికీ తెలుసు. గతంలో కూడా నా పేరు అనేక సందర్భాల్లో అనేక కేసులలో వాడుకలోకి రావటం జరిగింది. సో ముఖ్యంగా వర్ధనపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సంబంధించి, ప్రతి కుటుంబానికి సంబంధించి ఒక న్యాయవాదిగా, సీనియర్ న్యాయవాదిగా నా పేరు ఉంది. కాకుండా నాకు ఉండబడే సమయం వల్ల నేను ఎక్కువ సమయం బయట ప్రపంచంలో కేటాయించలేకపోయాను. ఓకే సార్, యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్గా మీరు ఎట్లాంటి కేసెస్ని ఎక్కువగా టేకప్ చేస్తూ ఉంటారు జనరల్గా? అయితే అంటే స్పెషల్లీ ఒక కేసుని అయితే ఎక్కువగా ఒక అడ్వకేట్, ఒక పర్టికులర్ కేసెస్ని ఎక్కువగా స్టడీ అనేది చేస్తూ ఉంటారు. మీరు ఎట్లాంటి కేసెస్ని టేకప్ చేస్తూ ఉంటారు? జనరల్గా నేను ఒక గ్రామీణ వాతావరణం నుండి రావటం జరిగింది. నా బ్యాక్గ్రౌండ్ చాలా చిన్న కుటుంబం నుండి గ్రామీణ ప్రాంతం రావటం వల్ల నాకు సంబంధించిన కేసులు కూడా అనేక మంది చిన్నలు, పేదలు, బలైన వర్గాల ప్రజలు రావటం వస్తుంది. అందువల్ల నేను ఈ కేసు ఆ కేసు అని కాకుండా వారికి సంబంధించిన ప్రతి కేసుని హ్యాండిల్ చేయటం, వారు ఇచ్చిన ఫీజు తీసుకోవటం, వారికి బాధలో భాగస్వామ్యం అయ్యి వారికి వీలున్నంత వరకు సాయం చేయడానికి నాకు నిరంతర ప్రక్రియ అది జరుగుతున్నది. ఓకే సార్, ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి ఒక పెద్ద టాస్క్ 6 గ్యారంటీస్. ఓకే, 6 గ్యారంటీస్ని ముందు పెట్టుకొని మీరు అధికారంలోకి రావడం జరిగింది, ఇది వేరే విషయం. ఓకే, కానీ ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్ని అమలు చేయాలి.
ఆల్రెడీ 6,07,000 పైచిలకు కోట్ల అప్పు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంత అప్పు పెట్టుకొని మీరు 6 గ్యారంటీస్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? మీ ముందు ఉన్నటువంటి అస్త్రం ఏంటిది? ఎస్, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక వనరులు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆర్థిక వనరులు సంపదను సృష్టించి సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు, బడుగులకు, బలైన వర్గాలకు సేవలు అందించుకుంటూ ఈ 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మరొక వైఎస్ రాజశేఖర్ని తలపించే విధంగా రేవంత్ రెడ్డి గారు వారి పాలన కొనసాగిస్తారని నేను ఒక సీనియర్ న్యాయవాదిగా భావిస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రజావాణి పైన కొంత భిన్నాభిప్రాయం వస్తూ ఉంది. యాక్చువల్లీ ప్రజావాణి అనేది చాలా మంచిది అని చెప్పేసి ఓకే, ఇది ఒక టాక్ ఉంది. కానీ ఈ టాక్లోనే భిన్నాభిప్రాయం వస్తూ ఉంది. అది తప్పండి. కొంతమంది గిట్టని వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల నుండి వచ్చే అనూహ్య స్పందన, వారి వచ్చే దరఖాస్తులు, వాటిని లెక్క చూస్తే 6-7 లక్షల వరకు ఒక రోజుకి రీచ్ అవుతున్నాయి. దీన్ని బట్టే తెలుస్తుంది ప్రజల్లో ఈ పథకం మీద ఎంత స్పందన ఉందని. రెండవది, ఈ స్కీమ్స్ మీద కూడా ప్రజల్లో బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ అయింది. దాంట్లో భాగంగానే ఈ ప్రజల నుండి అనూహ్య స్పందన రావడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని చాలా స్ట్రైట్గా ప్రశ్నిస్తూ ఉంది. గత 50-60 సంవత్సరాల్లో జరగని డెవలప్మెంట్ ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎలా చేసి చూపిస్తారు? ఇదంతా హాస్యాస్పదం కదా అనే కోణంలో అక్కడ వర్షం అనేది జరుగుతూ ఉంది. దీనిపైన ఒక సీనియర్ లీడర్గా చూడండి, ఇది అభివృద్ధి ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. 50 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పరిపాలన ఉండటం వల్లనే ఈరోజు ఒక చిన్న కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తులు ఈరోజు నాలాగా ఎంతోమంది ఉన్నతమైన పొజిషన్లో వెళ్ళారు. మీలాగా కూడా చాలా మంది కూడా ఇవాళ చిన్న కుటుంబం వాళ్ళు ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అప్పుడు బడుగులు, బలైన వర్గాలకు ఆదరించడం వల్ల ఇవాళ ఆ ఫ్రూట్స్, దానికి సంబంధించిన ప్రతిఫలాలు ప్రతి కుటుంబంలో ఈరోజు మనలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతున్నది. ఓకే సార్, వర్ధన్నపేట ప్రజానికానికి ఒక సీనియర్ లీడర్గా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే వర్ధన్నపేట ప్రజలు బ్రహ్మరథం పట్టీలు ఓట్ల రూపంలో ఏంటి సార్? మాకు అదృష్టశాత్తు మాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థి ఎవరైనా అతను ఒక సీనియర్ IPS ఆఫీసర్. తను చాలా కఠోరమైన కష్టాలతోని ఒక SI స్థాయి నుండి IPS స్థాయికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగాడు. సో తనకు ఉండబడిన అనుభవాల మేరకు ఇవాళ IPS అనే ఒక పదం ద్వారా మేము వర్ధన్నపేట ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక నిజమైన సైనికునిలాగా అతను పనిచేశాడు. ఆయన వెనకాల, ఆయన ఆధ్వర్యంలో మేము కూడా పనిచేసి ఈ గెలుపులో భాగస్వామ్యం అయింది. సో ఆయనకు ప్రజల మీద పూర్తి అవగాహన ఉంది. ఆయన 35 సంవత్సరాల పోలీస్ సర్వీస్ను అనుభవాలను ఆసరా చేసుకొని ప్రత్యక్ష ప్రజా జీవితంలోకి రావటం జరిగింది. కాబట్టి అతనేమి అనామకుడు కాదు, రాజకీయాల మీద అవగాహన లేని వ్యక్తి కాదు, ప్రజలతోని సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. కాబట్టి వర్ధన్నపేట ప్రజలకు అలాంటి ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు గాను వారి రుణం తీర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, మీరు 5 ఎలక్షన్లలో మీరు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిళ్ళు. యాక్చువల్లీ మీరు ఎట్లాంటి విధి విధానాలను ఫుల్ఫిల్ చేయాలి ఆ పర్టికులర్ హోదాలలో? ఎస్, మాకు బీఫామ్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడైతే బీఫామ్ ఇస్తుందో ఆ రోజు నుండి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. దానికి సంబంధించిన చాలా అఫిడేవిట్స్ ఉంటాయి. లీగల్గా ఇప్పుడు ఈ మధ్యన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ ఆస్తులకు సంబంధించినవి, అసెట్స్ సంబంధించినవి, క్రిమినల్ కేసులకు సంబంధించినవి, సో యాంటీసిడెంట్స్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవన్నీ మేము క్రోడీకరించి నామినేషన్లో ఒక పగడ్బందీగా నిర్వహించాలి. లేని ఎడల అది స్క్రూటిన్లో రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మా అనుభవాల మేరకు AICC అబ్జర్వర్ శ్రీ దల్వి గారి సూచన మేరకు నేను 3 నియోజకవర్గాల్లో నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నాను. పాలకుర్తి, గన్పూరు, వర్ధన్నపేట 3 నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియలో విజయవంతంగా పాల్గొన్నాను. 3 కూడా నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశాను. ఓకే సార్, యాజ్ ఏ అడ్వకేట్గా ప్రజెంట్ మీరు చాలా బిజీగా ఉంటారని చెప్పేసి విన్నాము. ప్రజెంట్ నేను కూడా చూస్తూ ఉన్నాను, బయట చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఓకే, ఇంత బిజీ అనేది మీకు ఇది ఎప్పటి నుంచి ఉంది? అంటే యాక్చువల్లీ ఇది గత 1-2 ఇయర్స్ నుంచి ఉందా, లేకుంటే 10 ఇయర్స్ నుంచి ఉందా? లేదండి, గత 30 సంవత్సరాల నుండి నేను సీనియర్ అడ్వకేట్గా ఉన్నాను. ఇది జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఒక అడ్వకేట్గా నా బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వల్లనే నేను ఇప్పుడు 30 సంవత్సరాలుగా ఈ సీనియర్ అడ్వకేట్గా జిల్లా కోర్టులో కొనసాగుతున్నాను. ఓకే,
మీరు ఇప్పటిదాకా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకని ఎన్నిక కాలేకపోయిల్లు? ప్రొఫెషన్ పరంగా నాకు సమయబలం అసలు సరిపోదండి. అట్లీస్ట్ ఉదయం 8 గంటల నుండి నా జీవన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. క్లయింట్స్ అందుబాటులో వస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుండి పేద ప్రజలు రావటం, వారి బాగోగులు చూసుకోవటం, వారికి సంబంధించిన ప్రక్రియలో నేను పాలు పంచుకోవటం, దాని ద్వారా నేను రాత్రి 11 గంటల వరకు మా ఆఫీసు నిరంతరమైన జరుగుతుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. సో ఇలాంటి సందర్భాల్లో నేను బయటి కార్యక్రమాలకు ఎక్స్ట్రా యాక్టివిటీస్లో పాల్గొనలేకపోతున్నా. నాకు కూడా ఆ బాధ ఉంటుంది. కానీ ముందు క్లయింటు వారి లీగల్ పరమైన అంశాల్లో మనం నిర్లక్ష్య వైఖరి వహిస్తే అది బాగుండదనే ఉద్దేశంగా నాకు నేనే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుని ఎల్లకాలం ఆల్వేస్ ఉంటాను. మరీ ముఖ్యంగా ఏంటంటే నేను ఫోన్ అనేది ఎత్తకపోవడం అనేది ఉండదు. 24 గంటలు నా ఫోన్ అందుబాటులో ఉంటుంది. ప్లస్ మిస్డ్ కాల్కి కూడా నేను ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాను. ఏ సందర్భంలో కూడా క్లయింట్ అనేవాడికి 24 గంటలు అందుబాటులో ఉండటం అనేది నేను ఈ 30 ఏళ్ళ కింద నుండి నేర్చుకునే విద్య. యాజ్ ఏ అడ్వకేట్ అంటే బిజీ అడ్వకేట్గా కాకుండానే మీలో ఇంకో కోణం కూడా దాగి ఉందంట. అదే సామాజిక సేవ అని చెప్పేసి లయనిజం ద్వారా అంటే లయన్స్ క్లబ్లో మీరు చాలా సేవలు చేశారని చెప్పేసి కొంత వినికిడి. ఏం చేసారు మీరు? ఎస్, చాలామంది సామాజిక బాల వికాసకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. లయన్స్ క్లబ్లో పనిచేశాను. ఈరోజు కూడా బాల వికాస ఫౌండర్ మెంబర్గా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నాను. వారికి సంబంధించిన లీగల్ అంశాల్లో నా అభిప్రాయాలు స్వీకరిస్తారు కాబట్టి నేను నా ఆఫీస్ క్లయింట్స్తో పాటు అనేక కోణాల్లో అనేక మంది సామాజిక వర్గాల ప్రజలకి న్యాయపరమైన అవగాహన కొరకు అనేక సందర్భాల్లో నా యొక్క సేవలు అందించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా మీకు సొసైటీ ఇచ్చినటువంటి గిఫ్ట్. అట్ ద సేమ్ టైం మీరు రిటర్న్ గిఫ్ట్ అంటే సొసైటీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఎస్, నాకు చేతనైంది నా దగ్గర వృద్ధులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఫీజులనే నేను ఆశించకుండా నాకు నేనే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని సేవలు అందిస్తున్నాను. ఈ విషయంలో మీరు ఏ క్లయింట్ని ఇంటర్వ్యూ చేసినా కూడా మీకు తెలుస్తుంది నా గురించి. సో ఇంతకంటే నేను ఇంకా గొప్ప సేవ చేయాలన్నది నాకేం భావన లేదు. ఓకే సార్, ఫ్యూచర్లో అయినా సరే మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చూడబోతున్నారా ప్రజలు, మీ వర్ధనపేట ప్రజలు ఫ్యూచర్లో? లేదు, నేను ప్రత్యక్ష రాజకీయాలకి రావడానికి నాకు ఇష్టం ఉండదు. సో నేను ఎప్పుడు కూడా ప్రజాసేవలో నా ఇంటికి వచ్చిన నా క్లయింట్స్, మా ఆఫీస్కి వచ్చే క్లయింట్స్కి సేవ చేయటం కంటే నేను ఇంకో ఏదో సేవ ఉంటుందని నేను భావించట్లేదు. ఎందుకంటే నేను నిరంతరం వేలాది మంది క్లయింట్స్ మధ్యన గడుపుతుంటాను నా జీవితం. కాబట్టి నాకు నా ఇంటికి వచ్చే వాళ్ళకు సేవలు చేయకుండా నేను ప్రజల సేవలకు వెళ్ళటం అనేది అది హాస్యాస్పదంగా నేను భావిస్తాను. ఎందుకంటే నాకు ఉదయం నుండి సాయంత్రం వరకు రోజుకి 200 మంది ప్రజలు నాకు అందుబాటులో ఉంటారు. వారి సేవలు చేయటమే నాకు ముఖ్యం. ఓకే, అంటే మీకు పొలిటికల్ వ్యవస్థ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్? నో, ఇట్స్ అన్ డెమోక్రసీ. వరల్డ్లో దిస్ ఈజ్ అన్ ఫస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ మనది. అది పూర్తిగా దాని మీద చట్టం మీద కానీ డెమోక్రసీ మీద అవగాహన లేని వ్యక్తులు కొంతమంది కామెంట్ చేస్తారు తప్ప ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్సలెంట్ డెమోక్రసీ సిస్టమ్ ఇన్ ది వరల్డ్. ఓకే, కానీ ఇక్కడ మీలాంటి ఇంటలెక్చువల్సే కొంతమంది చెప్తా ఉన్నారు ఇది అస్తవ్యస్తమైంది, పొలిటికల్ వ్యవస్థ కరెక్ట్గా లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి సార్, ప్రశ్నించే తత్వము డెమోక్రసీలో ప్రతి వ్యక్తికి ప్రశ్నించటం అలవాటు తప్ప బాధ్యతగా పనిచేయటం అనేది కొద్ది ఈ మధ్యకాలంలో చాలామంది కోల్పోతున్న వ్యక్తులు. అలాంటి వ్యక్తులే ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్ప సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తులు, చట్టం మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. దానికి కారణం ఏంటంటే ఒక చిన్న స్థాయి వ్యక్తులు ఈరోజు అనేక మంది అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన చిన్న కుటుంబాల వ్యక్తులు కూడా ఇవాళ అమెరికా, ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. అనేక చిన్న గూడాల నుండి తాండాల నుండి వచ్చిన ప్రజలు కూడా ఈరోజు సమాజాన్ని శాసించే శక్తి వచ్చింది. దానికి కారణం ప్రజాస్వామ్యం లేని ఎడల ఇంత స్వేచ్ఛగా ఈరోజు ఇంతమంది హ్యాపీగా నివసించలేరు కదా. ఆ విషయాలు తెలియకుండా అనేక మంది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద తప్పుడు మాటలు మాట్లాడుతారు. ఓకే సార్, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు 1985 నుంచి వెళ్ళి ప్రత్యక్షంగా రాజకీయాన్ని చూస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి సార్ తారతమ్యం? 1980s కావచ్చు, 1990s కావచ్చు, ఆ రాజకీయాలు ఇప్పటి రాజకీయాలు. ఆ టైంలో రాజకీయాలు అంటే చాలామంది కష్టంతో వాళ్ళ ఇంట్లో డబ్బులతో రాజకీయాలు చేసేవారు. చాలామంది చాలా కుటుంబాలు రాజకీయాల్లో డబ్బులు పొడగొట్టుకున్నారు ఆ టైంలో. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. ఓకే, అంటే ఈ ధోరణి దేనికి సంకేతంగా తీసుకోవాలి? మరి రాజకీయాల్లో డబ్బు ప్రధాన భాగస్వామ్యం అవుతుంది. డబ్బు లేనిది ఇవాళ రాజకీయం లేదు. సామాన్య ప్రజలు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే డబ్బు అనేది ప్రధాన పాత్ర వహించడం వల్ల ఇది జరుగుతుంది. బట్
ఎనీహౌ ఈ సంవత్సరం జరిగిన ఈ 2023 జనరల్ ఎన్నికలలో డబ్బు ప్రభావం లేకుండా ప్రజలు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, కర్రు కాల్చి వాత పెట్టాలో ఆ విధంగా ప్రజలు నిర్ణయించారు. ఇది ఈ సంవత్సరం ఎలక్షన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యానికి ఒక చిహ్నంగా జరిగినాయి. కారణం ఏంటంటే, ₹1 వెచ్చించని నాగరాజు గారు ఈరోజు ఇంత పెద్ద వ్యక్తి, ఆపోజిట్ సంబంధించిన వ్యక్తి మీద ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. అలాగే చాలా గొప్ప వ్యక్తి అన్న దయాకర్ రావు గారు ఒక చిన్న అమ్మాయి, ఒక సాధారణమైన ఒక యశస్విని రెడ్డి, ఒక చిన్న వయసు గల అమ్మాయి మీద ఓడిపోవటం, అది 50,000 మెజార్టీ ఓడిపోవడం జరిగింది. అలాగే నిరంతరం విర్రవీగే ధర్మారెడ్డి గారు 10 రోజుల ముందు వచ్చిన ప్రకాష్ రెడ్డి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, ఈ ప్రజలు అనేవాళ్ళు అన్నీ గమనిస్తున్నారు, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా చెప్పారు. దాంట్లో భాగంగానే ఈ ఎన్నికలని నేను భావిస్తున్నాను. ఓకే సార్, శాసనసభ ఎలక్షన్లో మీ మార్కు చూపించుకున్నారు, అందులో మీరు సక్సెస్ కూడా అయ్యారు ఇప్పుడు. కానీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీ మార్క్ ఎలా ఉండబోతుంది? తప్పకుండా వర్ధనపేటలో ఏదైతే శాసనసభ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చాయో ఇదే ఫందా భవిష్యత్తు వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా జరుగుతాయి. దాంట్లో కూడా నేనే చీఫ్ ఎలక్షన్గా ఉంటున్నాను. సో అందులో కూడా ఎలాంటి అనుమానం లేదు. మీ ఇంటర్వ్యూ మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్, పార్లమెంట్ రిజల్ట్ తర్వాత కూడా నేను రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత కూడా మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రజానికానికి ప్రజలు కొంత గవర్నమెంట్ మీద బాగా ఆశించే పరిస్థితి వస్తున్నది. అలా కాకుండా గవర్నమెంట్ లాగా ఉండాలి, ప్రజల్లాగా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇక్కడ బీజేపీ పార్టీ 17కు 17 సీట్లు మేమే కైవసం చేసుకోబోతున్నాం అన్నట్టుగా హింట్ ఇస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆల్రెడీ అలర్ట్ అయింది అనుకున్నాం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటిది? చూడండి, బీజేపీకి 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో డిపాజిట్ రాని సందర్భాలు ఉన్నాయి. దాదాపు 100 కాన్స్టిట్యున్సీలో డిపాజిట్ రాలేదు. అలాంటి పార్టీ 17 పార్లమెంటరీ నియోజకవర్గ గెలుపు అన్నది అది సరైన ఫందా కాదు. బీఆర్ఎస్ కూడా ప్రజలు అసహించుకున్నారు కదా, వాళ్ళ పరిపాలన రిజెక్ట్ చేశారు. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది, అంతే రిజల్ట్ వస్తుంది. కొత్తగా ఏం జరగదు కదండి. ప్రజల్లో 2-3 నెలల్లో దీని మీద బీఆర్ఎస్ మీద మళ్ళీ ప్రేమ రాదు కదా. ప్రజలు రిజెక్ట్ చేశారు, వాళ్ళు దే ఆర్ రిజెక్టెడ్ పీపుల్ ఇన్ ది సొసైటీ. ఓకే సార్, ఇంకేమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా లాస్ట్ అండ్ ఫైనల్లీ? లేదండి, కొంత నేను అనేది ఏంటంటే, ఈ సమాజంలోని చిన్న కుటుంబాల వాళ్ళు చదువుకోవాలి. చదువు ద్వారా మాత్రమే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, ఆత్మాభిమానం పెరుగుతుంది. ఆ కుటుంబంలో, ఆ గ్రామానికి, ఆ కుటుంబానికి ఒక ఆశాదీపం లాగా వీళ్ళు విరజిల్లుతారు. కాబట్టి ప్రతి వ్యక్తి, ప్రతి చిన్న కుటుంబంలోని వ్యక్తులు చదువును నిర్లక్ష్యం చేయకుండా, చదువు అనే ఒక పెద్ద ఆయుధం ద్వారా వారు వృద్ధిలోకి రావాలని నేను ఒక సీనియర్ అడ్వకేట్గా పిలిపిస్తున్నాను. సార్ యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, మీకు ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి కదా, యాక్చువల్లీ ఎట్లాంటి కేసుని మీరు టేకప్ చేసినప్పుడు మీ జీవితం అనేది మలుపు తిరగడం జరిగింది ఈ రకంగా బిజియెస్ట్ పర్సన్గా? చూడండి, నేను రావటంతోనే దాదాపు నాకు ఉండబడే నియోజకవర్గ స్థాయి పరిచయాలు, ఎందుకంటే నేను వర్ధనపేటలోనే చదివాను, వర్ధనపేట జూనియర్ కాలేజీలో ప్రెసిడెంట్ చేశాను. కాబట్టి అనేక మంది ప్రజలు వర్ధనపేట నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు రావటం, నా అదృష్టం కొద్దీ అనేక కేసుల్లో నేను ఇన్వాల్వ్ రావటంతోనే నేను మర్డర్ కేసును హ్యాండిల్ చేయటం, ఈ రోజు వరకు కూడా అనేక పెద్ద కేసుల్లో నా భాగస్వామ్యం ఉంది. అదంతా జిల్లా ప్రజలకి, మా కోర్టులో వరంగల్ జిల్లా న్యాయవాదులందరికీ తెలుసు. ఒక స్థాయిలో ఓ కోర్టులో శేఖర్రావు అనే వ్యక్తి, 3వ కోర్టు అనేది ఉంటుంది ఇక్కడ, అక్కడ 3వ కోర్టే శేఖర్రావు వైపు 3వ కోర్టుకు సంబంధించిన అడ్వకేట్గా నా పేరు గతంలో నమోదు చేయడం జరిగింది. ఓకే సార్, మీ మనసులోని మాట ఏంటి సార్? ఎందుకంటే ఇంత హుందాతనంగా ఏదైతే మీరు జీవనాన్ని గడుపుతూ ఉన్నారో ప్రజల మాధ్యమాల్లో, అది కూడా మీ మనసులోని మాట? నాదేం లేదండి, మా ఇంటికి ఎవరైతే మన ఆఫీస్కి వస్తున్నారో సామాన్య ప్రజలు వస్తారు. నాకు ఎవరు బలవంతులు ధనవంతులు రారు. సామాన్య ప్రజలు అనేవాళ్ళు ప్రతిరోజు వస్తారు. వాళ్ళ కష్టాల్లో భాగస్వామ్యం వాళ్ళకు నాకు చేతనైనంత సాయం చేయటం తప్ప నాకు ఇంకా భవిష్యత్తు అనేది ఏం లేదు. ఎందుకంటే ఐఎమ్ ఫైనాన్షియల్లీ, ప్రొఫెషనల్లీ వెరీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. మా పిల్లలు కూడా ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నారు, నేషనల్ లా యూనివర్సిటీలో ర్యాంక్ తీసుకున్నారు. ఇంకో అమ్మాయి డాక్టర్ పాండిచ్చేరిలో. కాబట్టి నాకేం అసంతృప్తి అనేది ఏం లేదు ఎవరి మీద.
ఓకే, మీరు స్టేట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తూ ఉన్నారు ప్రజెంట్ స్టిల్ నౌ. ఏం చేయాలి మీరు? ఆ పర్టికులర్ హోదాలో మీరు చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటిది? ఎస్, అనేక సందర్భాల్లో ఈ చట్టాల మీద, ఇక్కడ స్థానిక అంశాల మీద, ఎందుకంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి స్థానిక అంశాలు పెద్దగా అవగాహన ఉండదు. సో అలాంటి సందర్భాల్లో తప్పకుండా నేను మాకు సంబంధించిన గతంలో ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ లోకల్ పరిస్థితులను, స్థానిక పరిస్థితులను వివరించాను. రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా వరంగల్ వచ్చినప్పుడు మా ఇంటికి రావడం జరిగింది, టీ తాగటం జరిగింది. నేను కూడా వారి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా స్థానిక అంశాల మీద, స్థానిక ఇబ్బందులు, ఏదైతే ధరణి వల్ల ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి, రైతులు ఎంత నష్టపోతున్నారు, అలాగే స్థానిక పోలీసులు ఏకస్వామ్యం వలన, రెవెన్యూలో వచ్చే అవినీతి వలన ఎంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాలను ప్రత్యక్షంగా నేను చూసిన కాబట్టి ఆ విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నేను తెలియపరిస్తే దాంట్లో గుర్తింపులో భాగంగానే నన్ను ఈరోజు వాళ్ళు 3 కాన్స్టిట్యున్సీలకు నామినేషన్ ప్రక్రియలో బాధ్యత అప్పచెప్పడం జరిగింది. సార్ ఓకే, యాజ్ ఏ లీగల్ సెల్ అడ్వకేట్గా సార్ ఇప్పుడు మీరు ధరణి గురించి మాట్లాడాలి. ఇప్పుడు ధరణిలో ఉండేటువంటి లొసుగుల గురించి చెప్పండి సార్. యాక్చువల్లీ మీ భూమాత గురించి చెప్పండి, ధరణిలో ఉండేటువంటి లొసుగులు చెప్పండి. మీరు చూడండి, చాలామందికి తెలియదు. ఇది ప్రాక్టికల్గా ఒక సీనియర్ అడ్వకేట్గా, రెండవది ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నేనేంటంటే, ధరణి అనేది కేసీఆర్ గారు ఒక ఏ అంశాన్ని తీసుకున్నా రాత్రి అయిపోవాలన్న ఉద్దేశం ఉంటుంది అతనికి. కానీ ఒక అంశము, ఇంత పెద్ద ధరణి అనే ప్రోగ్రాం తీసుకొచ్చేప్పుడు దానికి సంబంధించి అసలు మిస్టేక్స్ మీకు ఎవరు ఈరోజు వరకు చెప్పని మిస్టేక్స్ ఏంటంటే, ధరణి అప్లోడింగ్లో సమయంలో దానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం లేదు. క్యాజువల్గా సంబంధించిన చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసి క్యాజువల్ లేబర్గా డైలీ వైజ్గా వాళ్ళకు శాలరీస్ ఇచ్చుకుంటూ కంప్యూటర్లో అప్లోడ్ చేయించడం జరిగింది పేర్లను. దానివల్ల అనేక తప్పిదాలు జరిగినాయి. తర్వాత ఒకసారి ఇది అప్లోడ్ అయిపోయి ధరణి పాస్బుక్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని రెక్టిఫికేషన్ చేసేది లేదు. అంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి ఎలాగైతే రాని పరిస్థితి ఉందో, ఇప్పుడు ధరణిలో కూడా ఈ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అది లేకుండా ఉండటము. అది ఎవరు చేశారు? మీకు తెలియదు ఏంటంటే, అది ఎంఆర్ఓ చేయలేదు, విఆర్ఓ చేయలేదు, లేదా అనుభవం ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరు చేయలేదు. ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకొచ్చి కంప్యూటర్ మీద కూర్చుండబెట్టి అప్లోడ్ చేసి ధరణి ప్రోగ్రామ్ను మేము సక్సెస్ చేసామని చెప్పారు. ఈ ఇష్యూ చాలామంది తెలియదు. సో ఒక అవగాహన లేని పిల్లలకి పహాని అంటే ఏంది, ఎకరం అంటే ఏంది, గుంటలు అంటే ఏంది తెలియని పిల్లల్ని తీసుకొచ్చి కంప్యూటర్ల ముందు కూర్చుండబెట్టి రాత్రింబావులు కూర్చుండబెట్టి నెల రోజులలో రికార్డును ప్రక్షాళన చేసిన అని చెప్పడం వల్ల అనేక అనర్థాలు జరిగినాయి. వారికి ఇంటి పేర్లు తెలియవు, కుటుంబం మీద తెలియదు, ఊరు మీద అవగాహన లేదు, వీటిని పరిశీలించే వ్యక్తి లేడు ఆ రోజు. కాబట్టి అది రావటం, ఇది ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ధరణిలో ఒకసారి పేరు నమోదై రైతు పాస్బుక్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసే అంశం లేదు అందులో. సో ఇలాంటి చిన్న ఎంప్లాయీస్ ద్వారా ఇంత పెద్ద బాధ్యత పెట్టి ఆ రెక్టిఫికేషన్ లేకుండా చేయటం వల్ల రైతుల్లో కానీ ప్రజల్లో కానీ తీవ్ర గందరగోళం ఎదురైంది. దీనివల్ల పట్టాదారు కాలం ఉంది, కబ్జాదారు కాలం లేదు. కబ్జాదారు కాలం లేనప్పుడు పట్టాదారు ఉన్నాడు. ఎప్పుడో ఎందుకంటే చాలా చిన్న కుటుంబాలు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయని కుటుంబాలు చాలా ఉన్నాయి. వారు చేయించుకోరు. వాళ్ళకి అప్పుడున్న పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయాలనే జ్ఞానం కూడా లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు గ్రామంలో. వాళ్ళకు సంబంధించిన ఒక చిన్న కాగితం, తెల్ల కాగితం రాయించుకొని జేబులో పెట్టుకొని వెళ్ళేవారు డబ్బులు కట్టేసి. తర్వాత తదనంతరం వాళ్ళకు కబ్జా కాలంలో వచ్చేది తప్ప పట్టా మార్చుకోవాలి, పట్టా పాస్బుక్ రావాలనేది తెలియకపోయేది. అది అనేక గ్రామాల్లో అనేక ప్రజల మధ్యన జరిగింది. అలాంటి పరిస్థితులల్లో 40 సంవత్సరాలకు కబ్జాలు ఉన్న అతని పేరు కబ్జా కాలం తొలగించి పట్టాలను ఎన్నడూ అమ్ముకొని పోయిన కబ్జాల ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరిగింది. దానికి ఉదాహరణ మీకు చెప్తాను. అనేక సందర్భం ఒక అడ్వకేట్గా నాకు వచ్చిన దృష్టికి, మొహమ్మద్ ఖాద్రి అనే వ్యక్తి 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం అతను ఇండియా వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఆయన పట్టాదారు కాలం వస్తుంటే ఆయన వారసులు అని చెప్పి కొంతమంది వచ్చేసి విలువైన భూములు, ఇప్పుడు మల్లంపల్లిలో కానీ వరంగల్లో కానీ అనేక మంది భూములు ఆయన వారసులు అని చెప్పేసి పట్టాదారు పాస్బుక్లు తీసుకుంటారు. 40 ఏళ్ల కింద అతని భూములు సాదాపైన కింద విక్రయించి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈరోజు పట్టాదారు పాస్బుక్లు వాళ్ళ కుటుంబాలకు వచ్చేసినాయి. సో ఇన్ని రోజులు ఆ కుటుంబాలను ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న వ్యక్తులను ఇబ్బందులు పెట్టడం, వాళ్ళను అనేక
ఆర్థిక ఇబ్బందులకు గురి చేయటం, దానివల్ల సమాజంలో ఒక వ్యతిరేక భావం రావటం జరిగింది. ఈ చిన్న చిన్న విషయాలు ఎవరు కూడా గవర్నమెంట్ దృష్టి పోకపోవటం, సరైన నాయకత్వం వారికి విషయాలను తెలియపరచకపోవడం, దీని మీద రివ్యూ చేసుకొని అవసరం లేకుండా రివ్యూ అనేది లేదు. ప్రతి సబ్జెక్టు మీద రివ్యూ జరగాలి. జరిగినప్పుడు మాత్రమే దాంట్లో సాధక బాధకాలు ఏంటనేది తెలుస్తాయి. అలాంటి రివ్యూ లేకుండా రాత్రి 10th క్లాస్ పిల్లోడిని కంప్యూటర్ ముందు కూర్చుండబెట్టిండ్రు. ఇది ఎంతమంది తెలుసండి సమాజంలో? ఎంఆర్ఓ ఆఫీసులో 10th క్లాస్ పిల్లోడు కంప్యూటర్ ముందు కూర్చి అప్లోడ్ చేశాడు. ఆయనకి ఏం తెలుస్తుంది? ఆ అబ్బాయికి తెలియదు. దాని తప్పులను రెక్టిఫై చేయాలంటే చేయలేము. సో ఏ కోర్టు కూడా ఇన్వాల్వ్ కాదు, ఏ కోర్టు న్యాయం చేయలేదు. ఇలాంటి పరిస్థితులలో దీని మీద ఎవరు కూడా సరైన విధంగా స్పందించలేదు. సో అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే లాస్ట్. ఇంకా ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నడుస్తూ ఉంది. దీనిపైన ఒక సీనియర్ నాయకుడిగా అట్ ద సేమ్ టైం సీనియర్ అడ్వకేట్గా మీ స్పందన ఏంటిది? చూడండి, ఇప్పుడు ప్రజాపాలన అనేది ఏదైతే ఉందో దరఖాస్తు రూపంలో ప్రతి కుటుంబానికి ఒక దరఖాస్తు జారీ చేయడం జరుగుతుంది. దీని మీద ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుంది. దాంట్లో భాగంగానే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంకాలం 4-5 గంటల వరకు ప్రజలు ప్రత్యక్షంగా వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి దరఖాస్తులు స్వీకరించడం వలన అనేక సమస్యలకు పరిష్కారం వస్తుంది అనేది నేను భావిస్తున్నాను. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.